నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాం. ఫ్రెండ్స్, దీంట్లో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉచితంగా, అంటే ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ డబ్బు పొదుపు చేసుకోవచ్చండి. దీన్ని స్టెప్ 1 అంటాం మనం. ఆ తర్వాత స్టెప్ 2 అంటే ప్రైమ్ మెంబర్షిప్. ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా అన్లిమిటెడ్ సేవింగ్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇవి రెండు ఉన్నాయండి. అవి రెండు విషయాలను కూడా మనం చాలా క్లియర్గా స్టెప్స్ అర్థం చేసుకుందాం. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం ఫ్రెండ్స్. అయితే పేపర్ పెన్ రెడీ చేసుకోండి, ప్రజెంటేషన్లోకి మనం వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, మీరు మీటింగ్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో డిస్కనెక్ట్ కాకండి, ఎందుకంటే మీ డిసిషన్ ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బ్రతుకులలో మార్పు కోసం. సో ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి, ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు అపారమైనటువంటి అనుభవము ఉండొచ్చు, దాంట్లో కొన్ని మంచి అనుభవాలు ఉండొచ్చు, చేదు అనుభవాలు ఉండొచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు టాలీ చేసుకోండి. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం పని చేయకూడదు, కంపెనీ కోసం అయితే అసలే పని చేయకూడదు, కేవలం మన కోసం. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎలాంటి సౌండ్స్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా వినండి. సో ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ ద్వారానే జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, యావత్ ప్రపంచంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్ బేస్డ్. కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రొడక్ట్స్ అమ్ముతారు, కొందరు బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది టెక్నాలజీ యాప్. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన మొబైల్లో కూడా అవసరాల రీత్యా మన దగ్గర గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది. అదేవిధంగా ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఉంది. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా ఉంది. హోటల్స్లో ఉండాలనుకుంటే ఓయో హోటల్స్. ఇలా ఎన్నో టెక్నాలజీ యాప్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో టెక్నాలజీ యాప్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో ఒకసారి చార్ట్ చేయండి, ఎందుకంటే ఇది మన బిజినెస్కు అవసరం ఫ్రెండ్స్. 6 సంవత్సరాలు, థ్యాంక్ యూ. 6 ఇయర్స్ నుంచి చార్ట్ చేయండి ఫ్రెండ్స్. చార్ట్ బాక్స్ ఓపెన్ చేయండి. మీటింగ్లో ఎంతమంది ఉన్నా సంబంధం లేదు, మీ ఒక్కరితోటే నేను మాట్లాడుతున్నా. 3 ఇయర్స్ నుంచి, ఓకే. 5 ఇయర్స్ నుంచి, ఓకే ఓకే. 3 ఇయర్స్, 10 ఇయర్స్, ఓకే. 5 ఇయర్స్, 10 ఇయర్స్, ఓకే. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 5+ ఇయర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ యాప్స్ మన మొబైల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఆ మొబైల్ ద్వారా, అంటే ఆ టెక్నాలజీ యాప్ ద్వారా, ఎందుకంటే అది మనకు తెలియాలి, దాని గురించి తెలియాలి. అసలు ఎవరైనా సరే ఈ హాల్లో 122 మెంబర్స్ ఉన్నారండి. మన మొబైల్లో అది ఉండడం ద్వారా నేను ఒక కారు కొన్నాను, ఒక బైక్ కొన్నాను, భార్య బంగారం కొన్నాను, బంగ్లా కొన్నాను, ఎవరన్నా ఇక్కడ ఉన్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవన్ ఇన్ ద హాల్, థౌజండ్స్ ఆఫ్ రూపీస్, లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ దాని ద్వారా సంపాదించిన వాళ్ళు ఉంటే ఎస్ అని రాయండి. వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ చేద్దాం.
సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎందుకు మనం అది యూజ్ చేస్తున్నప్పుడు మన దగ్గరికి ఎందుకు డబ్బు రాలా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, B2C అది బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. అంటే మనను వాళ్ళు కస్టమర్గా వాడుకున్నారు. మనం మధ్యతరగతి వాళ్ళం చాలా అల్ప సంతోషం అనమాట. ఎవరిని డెవలప్ చేయడానికి పనిచేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ మనం డెవలప్ కావడానికి చేయడంలో ఉండదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ B2C అనేది బిజినెస్ టు కస్టమర్. అయితే నెక్స్ట్ మనీ కూడా టెక్నాలజీ యాపే, కానీ ఇది B2B ఇది కూడా. ఆ తర్వాత మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపండి, ఖర్చులలో పొదుపు ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే B2B ఖర్చులలో మనకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి, సేవింగ్స్ అవుతా ఉందండి. మరి ఇక్కడ మిమ్మల్ని ఇంతకుముందు క్వశ్చన్ అడిగాను, ఎన్ని సంవత్సరాల నుంచి B2C మీ దగ్గర ఉందని చెప్పి నేను అడిగాను. మీరు దానికి జవాబు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైనా కారు కొన్నారా, బిల్డింగ్ కొన్నారా, భార్యకు బంగారం కొన్నారా అంటే నో అని చెప్పారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, B2B ఈజ్ ద ఫస్ట్ సిస్టమ్. ఆ తర్వాత 4.5 సంవత్సరాల నుంచి ఎంతోమంది లక్షాధికారులు అయ్యారు, ఎంతోమంది కోటీశ్వర్లు అయ్యారు ఈ సిస్టమ్ ద్వారా. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. తర్వాత B2C 15 సంవత్సరాలు అవుతుంది. ఉదాహరణకు పేటిఎం తీసుకుంటే అందరికీ తెలుసు కాబట్టి 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత చైనా పార్ట్నర్ ఉందండి. ఇంకా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారు. ఇవన్నీ తెలియాలే మీకు. మన రెవెన్యూ ఎక్కడ పోతుంది, మన ఇండియన్ కరెన్సీ ఎక్కడ పోతుంది, ఇది తెలియాలే మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కంపెనీ. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 4.5 years కంపెనీ, మాస్టర్ అప్లికేషన్, బట్ ఇట్ ఈస్ ద డెవలపింగ్ కంపెనీ. ఎందుకంటే ఇప్పటి వరకు B2B అనే ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ సింక్రనైజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే అప్లికేషన్లో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రతి ఒక్కటి కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఉదాహరణకు మీరు చూసినట్లయితే మనం ఇల్లు కట్టుకునేటప్పుడే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత, గృహప్రవేశం తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు. మనం వచ్చేసి బస చేస్తాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్ యూ. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2B ఈజ్ ద డెవలపింగ్ కంపెనీ. లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ముందే చెప్తున్నా నేను. మీరు డోంట్ కంపేర్ విత్ B2C. మీరు B2C తోటి కంపేర్ చేసుకోవద్దండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఇప్పుడు చెప్పండి, 95% జనాలకు మనం ఉందామా, 5% జనాల్లోకి మనం వెళ్దామా అంటే మిత్రులారా, B2B చేద్దామా, B2C చేద్దామా? మనం ఏం చేద్దాం? ఎప్పటి జీవితాంతం కస్టమర్గానే ఉందామా, ఓనర్గా ఉందామా? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది? B2B. ఎందుకు? B2Bలో ఏమవుతుంది మనకు? సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అవుతుంది. మన ఖర్చే సంపాదనగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా అవసరం. ఇట్ ఈస్ క్లియర్? క్లియర్ ఉంటే క్లియర్ అని చార్ట్ చేయండి ఫ్రెండ్స్. B2B వర్సెస్ B2C, ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎస్, ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే యు ఆర్ ఏ క్రోర్పతి. ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు లీగాలిటీ కోసం. మిత్రులారా, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ. మీరు కావాలంటే గూగుల్ బాబా అని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016. అక్కడ మీకు 36 times 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది చెప్పడం జరిగింది. ప్యూర్లీ లీగల్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో 32 years ఎక్స్పీరియన్స్ నాది. నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు ఇన్స్టెంట్ పే అవుట్ అండి. మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. వేరే దగ్గర ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ ఉంటుంది. అంటే మన డబ్బులు మనకి ఇవ్వడానికి
సమయం తీసుకుంటారు. ఇక్కడ అలా లేదండి, 24/7 మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్, ఇది ఫిజికల్ ప్రోగ్రామ్ కాదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చెప్పండి, పోస్ట్ కార్డు ఇన్లాండ్ లెటర్ రాస్తారా, ఎవరికైనా మీరు వాట్సాప్ చేస్తారా? విచ్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? పోస్ట్ కార్డ్ రాసేవాళ్ళు పి అని పెట్టండి, వాట్సాప్ యూజ్ చేసేటోళ్ళు డబ్ల్యూ అని పెట్టండి. ఒకవేళ మీరు మర్చి పోస్ట్ కార్డ్ రాస్తే కూడా ఈరోజు సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది అర్థం చేసుకోండి. మీన్స్ సమాజం టర్న్ అవుతుంది, మీరు టర్న్ కావాల్సిన అవసరం ఉంది, అప్గ్రేడ్ అవుతుంది. మనం అప్గ్రేడ్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద డిజిటల్. డిజిటల్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని మనకు మీరు చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఈస్ ద టైమ్ సేవర్. టైమ్ సేవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే, గతంలో నేను నెట్వర్క్ చేసిన కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎంతో మంది చేసి ఉండొచ్చు కాబట్టి, మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు ఉదాహరణకు నేను హైదరాబాద్లో మీటింగ్ పెట్టానండి, మీరు వచ్చారు అనుకుందాం, ఫిజికల్ అనుకుందాం, ఎంత ఖర్చు అవుతుంది మిత్రులారా? మీకు ఈరోజు ప్రోగ్రామ్ అంటే 2000, ఎస్ 2000, 3000, ఓకే 1000. చూడండి ఫ్రెండ్స్, అంటే దిస్ ఈజ్ ద సేవింగ్స్. మిత్రులారా, ఖర్చులలో పొదుపు, మనం ఖర్చు చేయాల్సింది మిగిలిపోయింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డిజిటల్ సిస్టమ్ అండ్ రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. మీరు జీవితంలో బాగుపడాలని మీరు అనుకుంటే సక్రమమైన మార్గంలో, నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను, లీగల్గా డబ్బు సంపాదించాలి ఇన్ ద రైట్ వే అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రామని చెప్తాను. అంటే మీరు అనుకోవచ్చు, అక్రమ సంపాదన అంటే ఏంటి? జనాలను మోసం చేసి సంపాదించేది కూడా అక్రమ సంపాదనే. వ్యక్తుల బలహీనతలను ఆధారంగా చేసుకొని సంపాదించేది కూడా ఇల్లీగలే. 10 రూపాయల వస్తువును 1000 రూపాయలకు 10,000కు అమ్మడం కూడా ఇల్లీగలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మన డబ్బు కోసం వేరే వాళ్ళను ఊబిలోకి లాగడం కూడా ఇల్లీగలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మనకు రెగ్యులర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీవితంలో మీరు పైకి రావాలని సక్రమమైన మార్గంలో మీకుంటే సంపాదన వేరు, సంతృప్తి వేరండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సంతృప్తిగా లేరు. వాళ్ళకి నిద్ర రావట్లేదు. డబల్ కాట్ బెడ్ ఉంది, ఏసీ రూమ్ ఉంది, కానీ నిద్ర రావట్లేదు. ఆ నిద్ర రావడానికి వాళ్ళు వేరే వేరే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మిత్రులారా, సంపాదన వేరు, సంతృప్తి వేరు. సంతృప్తినిచ్చే సంపాదన కావాలి. ఆర్ యు రెడీ? మీకు అలాంటిది కావాలనుకుంటున్నారా? ఇంట్రెస్ట్ ఉన్నారా మీరు, లేదా కమిటెడ్గా ఉన్నారా? చెప్పండి మిత్రులారా. మోసం చేసి సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదన మనకు సంతృప్తిని ఇవ్వదు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? టైప్ చేయండి, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సంపాదన సంతృప్తినిచ్చేది ఉండాలి, అది మాత్రమే మనకు ఎంతో డబ్బు. చాలా మంది దగ్గర డబ్బు ఉందండి, ఈరోజు భయభ్రాంతులతోటి బ్రతుకుతా ఉన్నారు. ఏం లాభం చెప్పండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. డబ్బు సంపాదించండి సక్రమమైన మార్గం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రోగ్రామే మనం ఇప్పుడు వింటా ఉన్నాం. మరొకసారి మనం గమనించినట్లయితే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, భారతదేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో లభ్యమైనటువంటి వస్తువులు బయట లభ్యం కావండి. ఎస్ ఆర్ నో? వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది, దాని ఎంఆర్పి రేటు వాళ్ళు మాత్రమే ఫిక్స్ చేస్తారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో చెప్పండి? ఎస్ ఆర్ నో? ఆ రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, దీని గురించే ఈరోజు నెట్వర్క్ అంటే చెడ్డ పేరు అయిపోయింది. నెట్వర్క్ అంటే మోసం చేస్తారని, కుచ్చుటోపి పెడతారని, లేకపోతే మీకు బకరలను చేస్తూ ఉన్నారని, ఇలా దీనిపైన అపవాదు ఉంది. ఎస్పెషల్లీ మన 2 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఇంకా భ్రష్టు పట్టిపోయింది మిత్రులారా. సో రియల్గా నేను చెప్తా ఉన్నా, ఇండియా లోపల మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇస్ ద నెక్స్ట్ మనీ. మార్కెట్లో అవైలబుల్ అవుతున్న ప్రొడక్ట్స్, ఈరోజు హెవెల్ కంపెనీ తోటి టైఅప్ అయిపోయిందండి, లెనివా తోటి టైఅప్ అయిపోయిందండి, ఇంకా ఎన్నో కంపెనీస్ లైన్లో ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క వెబ్సైట్ను మనకు లింక్ చేయడానికి సర్టెన్ టైం పడుతుంది.
అన్ని ఒక్కసారి చేస్తే అప్లికేషన్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. బలవంతంగా కట్టాలండి, అంటగట్టాలండి ప్రోడక్ట్. కంపెనీ అంటే టార్గెట్ పెట్టాలండి, టెన్షన్ పెట్టాలండి. సో మిత్రులారా మీరు చెప్పండి, ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? కంపల్సరీ లేదండి. నెక్స్ట్ కామర్స్లో మీకు ఇవన్నీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే కొనండి, అవసరం లేకపోతే అవసరం లేదు, అక్కర్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా థైరో కేర్ ద్వారా మిత్రులారా, ఈరోజు మెడికల్ ఫీల్డ్ ఎంత పెద్ద ఫీల్డ్ మీరు ఆలోచన చేయండి. ఈరోజు దాదాపుగా 20-75% మనకి ఇక్కడ ల్యాబొరేటరీ టెస్ట్లు ఆల్రెడీ ఇది యాక్టివేషన్ అయిపోయిందండి. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఎంత సిస్టమేటిక్గా రన్ అవుతుంది. అర్థం చేసుకోండి. మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాంట్లో వెళ్తే అన్ని రకాల ల్యాబొరేటరీ టెస్ట్లు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మన బాడీ కండిషన్ ఏంది మనం తెలుసుకున్నట్లయితే ఎవరైనా సజెస్ట్ చేయగలుగుతారు. ఇంకా డాక్టర్స్ ప్యానల్స్ ఇంకా రెడీ అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మర్చెంట్. ఇది 80% వరకు డెవలప్ అయిందండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఒక ప్లంబర్ ఎలక్ట్రీషియన్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఇచ్చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్లకు బెనిఫిట్, మనకు బెనిఫిట్. జియో ఆర్ జీనే దేవ్, బ్రతకండి బ్రతకని ఇవ్వండి అనే నిదానంతో ముందుకెళ్తా ఉంది నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, B2B అంటే డెవలపింగ్ అని చెప్పాను. ఇది ఇన్వెస్టర్స్ లేని కంపెనీ అని చెప్పాను. కాబట్టి మీరు దీన్ని ఒక యూజర్గా అవైలబుల్ ఉన్నటువంటి యూజెస్ సర్వీసెస్ వాడుకోండి. రాబోయే దాని గురించి వచ్చిన తర్వాత వాడుకోండి, కానీ దానికోసం మీరు దిగులు పడకండి. మనం వచ్చినటువంటి పర్పస్ ఇన్కమ్ చేయడం ఇక్కడ. ఎందుకంటే ఇన్కమ్ ఇచ్చేటటువంటి టెక్నాలజీ యాప్స్ లేవండి మార్కెట్లో, వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. సో మై డియర్ ఫ్రెండ్, వాట్ ఈజ్ యువర్ పర్పస్? ఇన్కమ్ ఆర్ సర్వీసెస్? వాట్ యూ వాంట్ మిత్రులారా టైప్ చేయండి. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి, నాకేం కావాలి. వై 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 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీకు ఇన్కమ్ కావాలా, సర్వీసెస్ కావాలా? ఉన్న సర్వీసెస్ వాడుకోండి, ఇంకా సర్వీసెస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో చార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇన్కమ్ కావాలా లేదా మీకు సర్వీసెస్ కావాలా? సర్వీసెస్ ఈరోజు ఉన్నాయి, వాడుకోండి. లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఇక్కడ, లైఫ్ టైం సర్వీసెస్ ఉంది, మీరు తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ గురించి మీరు ఫోకస్ పెడితే సర్వీసెస్ను వదిలేసేయండి, సర్వీసెస్ గురించి ఫోకస్ పెడితే ఇన్కమ్ను వదిలేసేయండి. రెండు ఎప్పుడు రావండి, ఒకటి మాత్రమే వస్తుంది. సెలెక్ట్ యువర్ సెల్ఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 10 జనవరి 2017 నెక్స్ట్ మనీ ఆవిర్భావం జరిగింది. 2017 డిసెంబర్ 27 భారత ప్రభుత్వం దీన్ని గుర్తించింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నంబర్. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు మిత్రులారా. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ ఈరోజు నెక్స్ట్ మనీ ఇంటర్నేషనల్ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఒక నలుగురికి మంచి చేయాలనే మనసు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి టాటా బిర్లా ఫ్యామిలీ నుంచి రాలేదండి, వాళ్ళందరూ కూడా మనకు డబ్బులు ఇచ్చేసేసి మన సమయాన్ని కొనుక్కున్నారు. మిత్రులారా, ఎవరేం అనుకోవద్దు, ఉద్యోగం అంటే మన సమయాన్ని అమ్ముకోవడం అన్నట్లు. సో మిత్రులారా, ఈ కంపెనీ మనను ఓనర్గా చేయడానికి వచ్చింది. ఆ తర్వాత అతనితో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ ఇద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషన్ దినాభివృద్ధి చెందుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉందండి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, మొదట స్వదేశంలో తర్వాత విదేశాల్లో. మొట్టమొదట కంపెనీ యొక్క విజన్ ఓపెన్ వాలెట్ కావాలండి. ఓపెన్ వాలెట్లో నెంబర్ 1 రావాలి. అంటే మీరు అనుకుంటున్నటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే దానికంటే సూపర్ ఫాస్ట్ దిశగా వెళ్తా ఉంది. కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇది ఉంది కాబట్టి మన బ్యాంకుకు లింకు చేయలేము. ఈరోజు గూగుల్ పే, పేటిఎం ఏవైతే అనుకుంటా ఉన్నారో అవన్నీ కూడా B2C, మనది B2B అనే తేడాను మర్చిపోవద్దు మిత్రులారా. అయితే మన యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి యాప్లు ఎలాగూ ఉన్నాయి.
ఇది ఇన్కమ్ యాప్గా మీరు ట్రీట్ చేయండి ఓపెన్ వాలెట్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మిత్రులారా, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఓనర్గా, మీ టీముకు మీరే ఓనర్ అండి, నా టీముకు నేనే ఓనర్. కంపెనీ వచ్చినటువంటి మార్జిన్లో 90% మనకి ఇస్తుంది మన టీంకు, 10% కంపెనీ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ఎంటర్ప్రెన్యూర్లో కూడా మనం ఒక నెంబర్ 1గా చేసే దిశగా పని చేస్తూ ఉంది. సో లర్న్, డూ, టీచ్, నేర్చుకొని నేర్పడమే మనం చేసే పని అండి. ఆ తర్వాత ఈ కామర్స్, మీకు తెలుసు ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్, దాంట్లో కూడా ఇది నెంబర్ 1 వచ్చే దిశగా పని చేస్తూ ఉంది. B2B అనే విధానం ఈ రోజు వరకు భారత ప్రభుత్వం ఒకే ఒక కంపెనీ ఎంటర్ అయింది, ఏది కూడా అందులో రాలేదు ఈ రోజు వరకు. కారణం ఏంటంటే అందరికీ ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ అమ్ముకోవాలి, శనిగలు అమ్ముకోవాలి, చేతులు దులుపుకోవాలి, అంతవరకే కానీ ఒక రిస్క్ తీసుకొని ఒక సమాజానికి మంచి చేద్దామనే ఆలోచన లేదు ఈరోజు. సో మిత్రులారా, మరి అలాంటి సమాజంలో ఉండ్రు కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా భారత ప్రభుత్వం దగ్గర B2Bలో రిజిస్టర్డ్ కాలే. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే 1 నుంచి కూడా అదే దిశగా పనిచేస్తూ ఉంది. తర్వాత మిత్రులారా, 1 ఏప్రిల్ నుంచి 3 సంవత్సరాల తర్వాత హెల్దీ ఇండియా దిశగా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయాలి. మనం తీసుకునే ఆహారం లోపల ఆ యొక్క శక్తి మనకు రావట్లేదు కాబట్టి ఇది కూడా మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇండియాలో ఏ ఒక్క కంపెనీ కూడా ఈ కంపెనీకి టాలీ లేదు. ఆ తర్వాత గోయంగ్ అనేటటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అందిస్తూ ఉంది. మిత్రులారా, మరి అక్కడ గమనించినట్లయితే మరి రేట్లో తీసుకున్న మరి ఆల్రెడీ 3.5 సంవత్సరాల నుంచి గోయంగ్ ప్రొడక్ట్స్ మనకు అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ సెల్లర్గా. ఆ తర్వాత బిగ్ బాస్కెట్లో ఉన్నది, ఆ తర్వాత మనకు ఫ్లిప్కార్ట్లో ఉంది, ఎన్నో ఆన్లైన్ షాపింగ్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. అవైలబుల్ ఉన్న ప్రోడక్టే అమ్ముతుంది, అది నెక్స్ట్ మనీ యొక్క గొప్పతనం. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అవైలబుల్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత వెల్దీ ఇండియా, వెల్దీ ఇండియాలో ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల పైన వాళ్ళు, పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, 18 సంవత్సరాల పైన వ్యక్తి ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత ఉంది మిత్రులారా. ఆ ఇన్కమ్ కూడా ఇంటి దగ్గర కూర్చొని డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్లు కొనవలసిన అవసరం కూడా లేదు మిత్రులారా. మొదటి భాగం ఇందులో మీకు చెప్పాను నేను, స్టెప్ 1. స్టెప్ 1 అంటే ఫ్రీ సైన్ అప్ అండి. ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా. సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా కంపెనీ 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఒక యూజర్గానే ఉండిపోవచ్చు జీవితకాలం మొత్తం. ఇలా అర్నర్గా మారాలనే రూలు లేదండి. చాలా మంది అనుకుంటారు అర్నర్గా మారాలి, నేను చాలా బిజీ పర్సన్. నేను మీ బిజీ పర్సన్, మీలో బిజీ ఉండండి, కానీ మీ ఖర్చులలో పొదుపు చేసుకోవడానికి రండి అంతే. మీరు పని చేయడానికి రాకండి. ఎవరికైతే వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో బ్రతుకులలో మార్పు రాదని అనుకుంటారో వాళ్ళ కోసం ఇది, మీకోసం కాదు. సో మిత్రులారా, యాజ్ ఏ యూజర్గా ఉండొచ్చు, యాజ్ ఏ అర్నర్గా కూడా మీరు మారవచ్చు, అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. సో ఎక్కడానికి కనుక చూసినట్లయితే గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్, ఇదేం రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ. గూగుల్ బాబాను కూడా అడగవచ్చు మీరు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఏదైతే ఆన్లైన్ షాపింగ్స్ ద్వారా వ్యాపారం జరుగుతూ ఉందో దాని ద్వారా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి. ఇకపోతే మిత్రులారా, మీకు చెప్పాను స్టెప్ 2 ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ యూట్యూబ్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, ఈరోజు అమెజాన్లో కూడా ఉంది మిత్రులారా. అక్కడ అమెజాన్లో మీరు 999 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు, సర్వీసెస్ ఇస్తారు తప్ప ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు అక్కడ మనకు. సో మిత్రులారా, B2Cలో ఎక్కడ కూడా జాబ్ సెక్యూరిటీ లేదు మనకు. కానీ ఇక్కడ మీకు ఈ రివార్డ్ పాయింట్స్ రూపకంలో మీకు రిటర్న్ అయిపోతుంది మిత్రులారా. నెక్స్ట్ షాపీలో, నెక్స్ట్ కామర్స్లో ఇక్కడ మీకు టోటల్గా మీ రివార్డ్ పాయింట్స్ మీకు రిటర్న్ అయిపోతాయి ఫ్రెండ్స్. వస్తువులే కాదు, ఈరోజు నెక్స్ట్ స్కాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్కాన్లో కూడా 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోతాయి, 940 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇంకా ఇంకా ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందుతాం. సార్ నేను ఏది వాడనండి, నాకు ఆన్లైన్ అంటే తెలియదండి అని కొంతమంది వాదిస్తారు. కానీ మీకు డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటే మీరు రీఛార్జ్లో కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు.
సో మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే 2 గంటల సమయం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 గంటలు లర్న్, డూ, టీచ్, నేర్చుకున్నది నేర్పడమే మనం చేసేది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. బుకింగ్ సెక్షన్లో మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, యూజ్ అవుతా ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపింగ్ మీకు చెప్పేసే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ. అక్కడ కూడా మనకు 100% వర్క్ అవుతా ఉంది, రిటర్న్ వచ్చేస్తూ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బిల్లింగ్ సెక్షన్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఈ రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు అవి ల్యాబ్స్ అవుతాయి, కావు. లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఈ భూమి మీద ఒకే ఒక కంపెనీ ఉంది, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. అది నెక్స్ట్ మనీ మాత్రమే. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అదే చెప్తుంది. ఎవరు ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే పని చేయని వ్యక్తి. ఎవరికి ఈజీగా మనీ రాకూడదు. మిత్రులారా, ఈజీ మనీ అంటే నేనేదో డబ్బులు పెట్టేసా, రోజు 10% ఇస్తాడు, రోజు 20% ఇస్తాడు, ఇట్స్ కాల్డ్ ఈజీ మనీ. ఒకవేళ వాళ్ళు ఇచ్చేది ఉంటే ఈరోజు మన ఆర్థిక మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా బ్యాంకు వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చుగా. అర్థం చేసుకోండి, ఇట్స్ కాల్డ్ ఈజీ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు, ఈ యాప్ వాడుకుంటున్నందుకు సంవత్సరానికి ఒక కుటుంబానికి 17,000 రూపాయలు మిగిలినాయి మిత్రులారా. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అంటే మరి పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఫర్ లైఫ్ టైం ఇది ప్రైమ్ మెంబర్షిప్. సైన్ అప్ చేసుకున్నాం, ఫ్రీ, లైఫ్ టైం. కంపెనీ ఎప్పుడు మిమ్మల్ని డిలీట్ చేయదు, లైఫ్ టైం మన యొక్క యాప్ అలానే ఉంటుంది. మిత్రులారా, కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు యాప్ మొత్తం వాడుకుంటా ఉన్నాం మిత్రులారా. మళ్ళీ యొక్క రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే లైఫ్ టైంలో మనకు సేవింగ్స్ అవుతుంది. నెక్స్ట్ టైం బెటర్లా కాదు. ఆ తర్వాత ఒక పెద్ద వ్యాపార అవకాశం మనకి ఇక్కడ ఉంది మిత్రులారా. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒక 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయొచ్చా? ఈజ్ దేర్ ఎనీ పాసిబుల్? ఉంటే నాకు చాట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులతోటి మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. 1770 రూపాయలతోటి మీకు ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా సమాజంలో? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. నో, 1770 రూపాయలతోటి ఏ వ్యాపారం చేసే అవకాశం లేదు. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఏ ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మీరు యాప్ వాడుకొని తర్వాత మీరు కనుక 2 గంటల టైం ఇవ్వగలిగితే మిత్రులారా, 5 years లోపల మీరు 5% జనాల్లోకి వెళ్ళగలుగుతారు. ఎంత పర్సెంట్ అండి? 5% జనాలు. రిచ్ పీపుల్ కాల్స్ 5%. బర్డన్ ఫ్రీ లైఫ్. ఈరోజు నేను బిజీగా ఉన్నా సార్ అంటున్నారు. మీరు ఎక్కడ బిజీగా ఉంటున్నారు? దేనికోసం బిజీగా ఉంటున్నారు? డబ్బు కోసమే కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? బ్రతకడానికే కదా బిజీగా ఉంటున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మిత్రులారా, మీ సేవింగ్స్ అకౌంట్లో ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. నెల రాగానే 1వ తారీఖు రోజు మీకు 1,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి, నెలకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. అప్పుడు మీరు బిజీగా ఉంటారా? ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే మీకు 1,00,000, 2,00,000 రూపాయలు మీకు ఇంటికి వడ్డీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు డ్యూటీకి వెళ్తారా? బాసు చెప్పింది చేతులు కట్టుకొని నిలబడతారా? నో. మనం ఈరోజు ఎందుకు కష్టపడతా ఉన్నాము? మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి, మన రెక్కాడితేనే డొక్కాడుతుంది కాబట్టి, మనకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం పని చేస్తా ఉన్నాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. మిత్రులారా, మీ దగ్గర రోజు 2 గంటల సమయం ఉందా అండి? 5 years నాకు ఇస్తారా అండి? ఓన్లీ డైలీ 2 hours ఫర్ 5 years. సో మిత్రులారా, మీకు ఇది కావాలని ఇంట్రెస్ట్గా ఉందా, కమిటెడ్గా ఉన్నారా? ఇలాంటి లైఫ్ కావాలని ఇంట్రెస్ట్గా ఉన్నారా, కమిటెడ్గా ఉన్నారా? చెప్పండి. కమిటెడ్. డైలీ 2 hours. మిత్రులారా, డైలీ 2 hours మీరు అటెండ్ కండి. మీకు పెయిన్ అవుతుంది నాకు తెలుసు. ఈ టైంకు మీరు సీరియల్ చూస్తారు, నిద్రపోతారు. కానీ ఇప్పుడు మీటింగ్ వినాల్సిన పరిస్థితి, ఉదయం 7 గంటలకే మీటింగ్కు రావాల్సిన పరిస్థితి. మీకు పెయిన్ అవుతుంది నాకు తెలుసు. బట్ లిటిల్ నో పెయిన్ నో గెయిన్ మిత్రులారా. ఒక్క 5 years మీరు తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో దాన్ని కూకుటి వేళ్లతోటి పికిలించేసేయాలి. మన నెక్స్ట్ శేష జీవితం కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఇక మధ్య తరగతిలో ఉండడానికి వీలు లేదు మిత్రులారా. సో ఆర్ యు రెడీ? ఆర్ యు విత్ మీ?
నా ఎంబడి మీరు ఉండరా ఫ్రెండ్స్? నా ఎంబడి మీరు ఉంటారా చెప్పండి. ఆర్ యు విత్ మీ? సో ఇది ఒక ఆర్థిక పోరాట సంగ్రామము మిత్రులారా. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చేసే ఒక ఎజిటేషన్, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక రివల్యూషన్ ఇది. సో మిత్రులారా, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్. చాలా పెద్ద పని. మధ్య తరగతి అంటే ఏండ్ల నుంచి మధ్య తరగతిలో పుట్టడం, మధ్య తరగతిలో పెరగడం, మధ్య తరగతిలో సావడం అయిపోయింది. దానికి చరమగీతి పాడాలంటే రోజు 2 గంటలు పని చేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన యొక్క ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఎలా ఉంది చూడండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అండి. రెఫరల్ ప్రోగ్రామ్ మిత్రులారా, రెఫరల్ అంటే ఏం చేయాలి? చాలా మంది ఏమనుకుంటారు, నేను 1770 కట్టినా, మీరు 1770 కట్టండి. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మీరు చెప్పండి, నేను ఈ యాప్ తీసుకోవడం ద్వారా నాకు రీఛార్జ్ చేసుకున్నాను, డబ్బులు మిగిలాయి. మీకు ఏది జరిగిందో అదే చెప్పండి, అబద్ధం చెప్పకండి. మిత్రులారా, డెఫినెట్ గా వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళు నెట్వర్క్ అనుభవం ఉండాలనుకుంటారు. అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి నెట్వర్క్ అవసరం లేదండి. ఎవరింట్లో టీవీ ఉందో, ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్ళకి చెప్పండి మీరు. కానీ మీరు ఎలా చెప్తారు? కాన్ఫిడెంట్ గా చెప్పండి, భయపడుతూ చెప్పకండి, దొంగతనం చేసినట్టు చెప్పకండి. ఎందుకంటే భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ ఇది. చేయరాని పని ఏదో మోసం చేసిన విధంగా మీరు ముఖం పెట్టకండి. సో మిత్రులారా, ఈ విధంగా వాళ్ళకు పొదుపు గురించి ఫస్ట్ మీరు చెయ్యండి. మీరు పొదుపు చేసుకోండి, చేసింది విషయమే చెప్పండి. అది 10 రూపాయలు ఎందుకు కాదు చెప్పండి. అప్పుడు రెఫరల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు వస్తుందండి. వాళ్ళు ఫ్రీ సైన్అప్ చేసుకున్నా పర్వాలేదండి, చెప్పండి వాళ్ళకు. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, నెక్స్ట్ షాపీ బైనరీ, ఇది యాడ్ ఆన్ ప్యాక్ అండి, ఎక్స్ట్రా ఇది. ఆ తర్వాత మర్చెంట్ రాయల్. మిత్రులారా, నెక్స్ట్ మనీ ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. రైట్ డౌన్ దిస్ వర్డ్స్. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు, మనం న్యూస్ రీల్లోనే ఉన్నాము. వీఆర్ అండర్ ప్రిపరేషన్ లో ఉన్నాం, ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఏం పని చేస్తా ఉన్నాం? కొంతమందికి మనము పొదుపు నేర్పిస్తా ఉన్నాం, కొంతమందికి డబ్బు సంపాదించుకోమని చెప్తా ఉన్నాం. ఇది పని సేవన చార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్? వాట్ ఈజ్ ఇట్? ఫస్ట్ మనకు తెలియాలి కదా. పొదుపు చేసుకోమని జనాలకు చెప్తున్నాం, డబ్బు సంపాదించుకోమని జనాలకు చెప్తా ఉన్నాము. ఇది ఏంటిది? పని సేవనా? చెప్పండి. ఇట్ ఈస్ ప్యూర్లీ సేవ, సర్వీస్. సో అన్లిమిటెడ్గా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిపైన మనకు, మీరు ఆ పని చేసిన తాలూకు అతను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు 20% వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ నెలాఖరు వరకు మీకు ఇంకొక 100 రూపీస్ యాడ్ అవుతుంది, 400 రూపీస్ వస్తుంది. ఈ డబ్బులు వెంటనే బ్యాంకుకు తీసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. ఆ తర్వాత మిత్రులారా, ఫ్రంట్ లైన్ 20%. డైలీ మీరు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 4,000 సంపాదించండి, నెలలో 1,20,000 సంపాదించండి. మీ ఇష్టం. ఇక్కడ ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం ఇది. సెకండ్ లెవెల్లో కూడా మళ్ళా 2%, థర్డ్ లెవెల్లో 3%, ఇట్లా రెఫరల్ టు రెఫరల్ కూడా 10 లెవెల్స్ వరకు మనకు వస్తుంది. కోవిడ్ ఫండ్ ₹2.50 అదనంగా ఈ నెలాఖరు వరకు వస్తుంది మిత్రులారా. సో ఆ యొక్క చిన్న 100 రూపాయలను అనుకోకండి, మీరు ఇక్కడ సిస్టమ్ తోటి బెనిఫిట్ పొందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 74% ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రాత్రికి రాయల్టీ 6%, గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, టోటల్ 90% పే అవుట్ అండి. మీరు చేయాల్సిన పని ఏంటి మిత్రులారా? నచ్చినట్లయితే ప్రైమ్ మెంబర్ కాండి, నచ్చకపోతే ఫ్రీ సైన్అప్లో పని చేయండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ బలవంతం లేదు, 1770 కట్టండి అని బలవంతం లేదు, మీరు నచ్చినప్పుడు కట్టండి. కానీ ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 5 ఈజ్ ద ఫార్ములా ఈజ్ ఈచ్ వన్ టీచ్ 5. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు 5 మంది ఉండొచ్చా లేరా? మీ అంతరాత్మను అడగండి, చాట్ చేయండి. ఉంటే ఎస్ అనండి, లేదు సార్ అంటే నో అనండి, నో ప్రాబ్లం. 140 కోట్ల జనాభాలో మీకు ఒక 5 మంది కావాలి, బ్రతికుండంగా మీరు ఒక 5 మందిని తెచ్చుకుంటే చాలండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్. సో ఎంత లోపల మనం తెచ్చుకోవచ్చండి, ఎంత టైం లోపల మనం కంప్లీట్ చేయొచ్చండి మన డైరెక్ట్ వర్క్. డైరెక్ట్ 5 మందిని ఈ భూమి మీద మనం బ్రతికుండంగా ఎప్పటి వరకు, ఇట్ ఈస్ ద బెంచ్ మార్క్ అన్నమాట. ఇట్ ఈస్ ద బెంచ్ మార్క్. ఎంత టైంలో మనం 1 డేలో చేయొచ్చు. ఎస్, కరెక్ట్, చేశారు ఎంతో మంది. 1 మంత్లో చేయొచ్చు.
సో ఇట్ ఈస్ కాల్డ్ బెంచ్ మార్క్. యు క్రియేట్ ద బెంచ్ మార్క్ 1 వీక్, నో ప్రాబ్లం. మీరు ఏది చేస్తారో అదే చెప్పండి, ఏం చెప్తున్నారో అదే చేయండి. డైరెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, డైరెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇక మళ్ళీ జీవితంలో మీకు లేదండి, ఓన్లీ వన్ టైం, ఓన్లీ వన్ టైం. ఇక పై తర్వాత వర్క్ ఏంటిది? మనం నేను గిట్ల గిట్లా చేసినా మీరు గిట్ల గిట్లా చేయండి, నేను గిట్ల గిట్లా చేసినా మీరు గిట్ల గిట్లా చేయండి, ఇంతే. మా పని కూడా అంతే ఇంతే. ఎవ్వరం మేము పని చేయము, మేము ఖాళీ చెప్తుంటాం, మేము గిట్ల గిట్లా చేసినాం మీరు గిట్ల గిట్లా చేయండి. మిత్రులారా, మనకు డబ్బులు వస్తాయండి 178 కోట్లు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఎక్కడ కూడా లేదు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. రినివల్ చేసుకోవాల్సిన సిస్టమ్ లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద, మీరు బెంచ్ మార్క్ తయారు చేయండి. మీకు 10 crores కావాలన్నా, 20 crores కావాలన్నా, 100 crores కావాలన్నా, 1000 crores కావాలన్నా, 1,00,000 crores కావాలన్నా, ఎంత కావాలి అంత పొటెన్షియాలిటీ ఉంది ఫ్రెండ్స్. కానీ ఇంట్రెస్ట్ ఉంటే రాదు, కమిట్మెంట్ ఉండాలి. రోజు 2 గంటలు పనిచేయండి, 5 years పనిచేయండి, 5% జనాల్లోకి మీరు వస్తారు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నేను మీ వెంబడి ఉన్నా, నేను కూడా పని చేస్తున్నా. ఐ ఆమ్ ఆల్సో సేమ్ విత్ యూ. ఈ కంపెనీ నాది కాదండి, ఈ కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తినే. కానీ నేను నా ఫ్రంట్ లైన్కు సర్వీస్ ఇవ్వడానికి నేను పనిచేస్తున్నా. మీరు కూడా అదే భావనతోటి మీరు చేయండి. ఇట్స్ నాట్ ఏ వర్క్, ఇట్ ఈస్ ఏ సర్వీస్, ప్యూర్లీ సర్వీస్. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చేటోడే ఈరోజు సోషల్ వర్క్. సోషల్ వర్కర్ అంటే కద్దరు బట్టలు వేసుకుంటే కాదు. ఒక నిరుద్యోగికి కావలసినటువంటి ఒక్కరోజు అన్నం పెట్టడం నాట్ ఏ బిగ్ థింగ్. ఒకరోజు అన్నం పెట్టడం గొప్పతనం కాదు, అతను అన్నం సంపాదించుకునే విధంగా నేర్పడమే గ్రేట్ థింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో మిత్రులారా, మీ ద్వారా లక్షలాది మంది జీవితాలు, కోట్లాది మంది జీవితాలు మారబోతా ఉన్నాయి. యు ఆర్ నాట్ ఏ కామన్ పీపుల్. సో లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేస్. మిత్రులారా, ఎక్కడెక్కడ జరుగుతుంది? ఒక 1 lakh టీమ్ తయారు చేసాం 5 years. 5 years తర్వాత మీరు వర్క్ చేయకండి, నేను కూడా పని చేయ. 2014 to 2019 to 2024, దిస్ ఈస్ ద 5 years ఆఫ్ మై షెడ్యూల్. మీ షెడ్యూల్లో మీరు ఒక 5 years పెట్టుకోండి, ఆ తర్వాత మీరు పని చేయకండి. కానీ డబ్బులు ఎలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మీ టీం 1,00,000 మంది ఏర్పడ్డారు, ఈరోజు మా టీం 68,000 మంది. ఆ తర్వాత ఆ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 400 రీఛార్జ్ జరిగింది, 8 రూపీస్ వాళ్ళకి వచ్చింది, అందరి కలిపి 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచినప్పుడు 20,000 రూపాయలు వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, రీఛార్జ్ అనేది ఎప్పుడైనా ఆగిపోతుందని మీకు అనిపిస్తుందా? మీ అంతరాత్మను అడగండి. నేను చెప్పింది వినకండి, మీరు మీ మనసును అడగండి, మీ మైండ్ తోటి మీరు పనిచేయండి. ఇట్ ఈస్ స్టాప్ బిజినెస్ ఆర్ నాన్ స్టాప్? రీఛార్జ్ స్టాపింగ్ బిజినెస్ ఆర్ నాన్ స్టాప్? నో, ఇది ఎప్పుడు కూడా ఆగిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మనకి ఎప్పటికీ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా. ఒక 5 years కొద్దిగా పెయిన్ తీసుకోండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడైనా ఆగిపోతాయా ఫ్రెండ్స్? ఉప్పులు, పప్పులు, పండ్లు, ఫలాలు, కూరగాయలు కొనుక్కోవడం ఆగిపోతుందా? మీ మనసును అడగండి. నో, ఆగిపోయే పరిస్థితే లేదు. సో మనకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తి కొనుక్కుంటాడండి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్. 2 wheeler ఇన్సూరెన్స్, 4 wheeler. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎంతో మంది ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఆల్ నాట్ ఏజెంట్స్. వాళ్ళందరూ ఏజెంట్స్ కాదు. మీకు 100 మంది ఫ్రెండ్స్, 100 మంది రిలేటివ్స్ ఉంటే 100 మంది రిలేటివ్స్ ఏజెంట్స్ కారు. సో మిత్రులారా, వాళ్ళ వెహికల్ ఇన్సూరెన్స్ ఇక్కడ చేసుకోమనండి, వాళ్ళు క్యాష్ బ్యాక్ తీసుకోమనండి, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ మిత్రులారా. 10 levels తర్వాత మనకు రాయల్టీ ఉంది. సిల్వర్ రాయల్టీ 1% 15 రూపీస్, గోల్డ్ రాయల్టీ 30 రూపీస్, డైమండ్ రాయల్టీ 45 రూపీస్. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని ఏంటి? బతికుండంగా 5 మందిని తీసుకురండి భూమి మీద. ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి. మీకోసం మీరు చేయకండి, వాళ్ళ కోసం మీరు పని చేయండి. మిత్రులారా, హెల్ప్ 5 టు కంప్లీట్ 5. వాళ్ళు 5 కంప్లీట్ చేయడానికి చేయండి, ఇంతే. దీంట్లో టాస్కే ఇంత ఉంది, ఈచ్ 1 టీచ్ 5. మిత్రులారా, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో మీకు 10% వస్తుంది. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత మీరు 30 రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపల్సరీ లేదు, ఆప్షనలే, మీ ఇష్టము. ఫాస్ట్ వర్క్, ఫాస్ట్ బెనిఫిట్. నో వర్క్, నో బెనిఫిట్. 90 days లోపల ఫారెన్ టూర్ ఉంది. అవకాశం ఉంది, కంపెనీ కల్పిస్తుంది. వెళ్తారా వెళ్ళరా, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. 5, 25, 125 కంప్లీట్ చేస్తే. మిత్రులారా, సిల్వర్ రాయల్టీ నుంచి జీతం వచ్చిందండి.
జీతం అంటే పంచుకొట్టాలి, లేకపోతే మీరు అటెండెన్స్ కాదు. నో, కేవలము మీరు నెలలో 2500 ఇన్కమ్ తీసుకుంటే కంపెనీ టర్న్ ఓవర్లో 1% మీకు శాలరీ వస్తుంది నెక్స్ట్ మంత్. శాలరీ బిగిన్స్ ఫ్రమ్ సిల్వర్ స్టార్. మిత్రులారా, సిల్వర్ అంటే ఏంటి? 5 + 9. ఇలాంటి ప్రైమ్ మెంబర్ ఈ స్ట్రక్చర్ అయిపోతే చాలండి. 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్న ఫ్రెండ్స్, ఇంత ఈజీ సిల్వర్ ఎక్కడా లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్ సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతామండి. గోల్డ్ అయినప్పుడు 30 రూపీస్ మనకు వస్తుంది. సేమ్ 1% వాళ్ళకు, 1% మనకు. గోల్డ్ రాయల్టీ నెక్స్ట్ మంత్ వస్తుంది. గోల్డ్ రాయల్టీ నైట్ వస్తుంది. గోల్డ్ శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుంది. మిత్రులారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే జస్ట్ మీరు ఇప్పుడు సైన్ అప్ చేసినా కూడా ఇక్కడ మనకు ఆటో బైనరీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనీలో ఆల్ థింగ్స్ ఆర్ అవైలబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, బైనరీ అంటే 2. మనం ఎవరిని పోలియో లెగ్ అడుక్కోవడం, పవర్ లెగ్ అడుక్కోవడం లేదు, ఎవరిని అడిగేదే లేదు మనకు. సో మిత్రులారా, బై డిఫాల్ట్ మనకి ఇక్కడ వస్తుంది. మన సీనియరే కాదు, మన పైన నుంచి ఎవరు ఎక్కడ చేసినా కూడా ఆటో బైనరీ సిస్టమ్ ద్వారా సీనియర్కి 2 ఉంటారు. మిగతాదంతా కూడా ప్లేస్మెంట్ అయిపోతూనే ఉంటుంది. రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ అయిపోతూనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆటో బైనరీ సిస్టమ్. ఈ ఆటో బైనరీ సిస్టంలో మనకు మిత్రులారా ఇన్కమ్ తీసుకోవాలంటే ఇది యాడ్ అండ్ ప్యాక్. కేవలము నెక్స్ట్ మన ఇంకొక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ షాపీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మీరు ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ కొనవచ్చు. దీని గురించి ప్రతి గురువారం రోజు మనకు తెలుగులో బ్యూటిఫుల్ సెక్షన్ ఇస్తున్నారు డాక్టర్ ప్రదీప్ సార్. తెలుగులో చెప్తా ఉన్నారు మనకు. సో మిత్రులారా, ఇప్పుడు కూడా మనకు కొద్దిగా మీటింగ్ లేట్ అయింది. హిందీ మీటింగ్ నేను అటెండ్ అవుతున్నా, మీరు కూడా విన్నారు. సో వీఆర్ ద జిఎస్టీ టీమ్కి అలాంటి ఒక గ్రేట్ గాడ్ గిఫ్ట్ అనమాట మన. సో మిత్రులారా, ఇది మీరు ఇక్కడ ఏదో పని చేయాలనుకోకండి. పని చేయదు మీరు ఇక్కడ. మీరు మీ హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోండి. అది ఇన్కమ్గా కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా అవుతుంది చూడండి. రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ప్రైమ్ మెంబర్ కాని వ్యక్తి కూడా తీసుకోవచ్చండి, ప్రోడక్ట్ తీసుకోవచ్చండి. ఎస్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 12% ఉంది మిత్రులారా. ఇప్పటివరకు బైనరీలో 10%, ఇక్కడ 12% ఉంది. ఇక్కడ మిగతా బిజినెస్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, ఫ్లష్ అవుట్ కాదు. ఆ తర్వాత మంత్లీ క్యాపింగ్ 30 lakhs రూపీస్, డైలీ 1 lakh పొటెన్షియాలిటీ ఉంది బైనరీలో. ఆ తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడాలి సింగిల్ లెగ్ బైనరీ. ఇది సీనియర్ నుంచి వచ్చిన ఐడి కూడా ఉండొచ్చు. సింగిల్ లెగ్ బైనరీ ఆల్సో 12% ఉంది. మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వండర్ఫుల్ సిస్టమ్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, యూనివర్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మనకు ఏదైతే 200 BV అనుకున్నామో, ఒక 1000 రూపీస్ మనం కొనుక్కోవాలనుకున్నామో, దానికి 30 times మనకు క్యాపింగ్ అవుతుంది. ఆ క్యాపింగే మనకు 30 lakhs. ఆ తర్వాత మిత్రులారా 5, 25, 125 మన స్ట్రక్చర్ మీరు చూసారు ఆల్రెడీ. ఈచ్ 5లో సేమ్ అదే స్ట్రక్చరు. వాళ్ళే సైన్ అప్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రైమ్ మెంబర్లు అయిన వాళ్ళు కావచ్చు. ఫ్రంట్ లైన్లో 2%, 10th లెవెల్లో 2%, మిగతా అంతా 1%. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక ఎవరైనా ఆ బీవీ ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే మనకు దీన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఎంత పొటెన్షియాలిటీ ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు పర్ మంత్ 4,38 lakhs తీసుకునే అవకాశం ఉంది. జస్ట్ ఓన్లీ 200 BV మీరు మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయినట్లయితే బై డిఫాల్ట్ వచ్చే ఇన్కమ్ అండి. దీనికోసం మనం వర్క్ చేయం, మనం అది బై డిఫాల్ట్ వస్తుంది. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఫ్రెండ్స్, 5 generations వాళ్ళకు వచ్చే ఇన్కంలో 2.5% మనకు వస్తుంది. ఆ తర్వాత అనదర్ ఇన్కమ్ ఈజ్ ద రాయల్టీ. మీరు గోల్డ్ అయిపోతే కంపెనీ టర్న్ ఓవర్లో 3% వస్తుంది. డైమండ్ అయితే 2% వస్తుంది. క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%, 6.5% వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్లో మంత్లీ బేసిస్లో. ఏ ర్యాంకు లేనప్పటికీ ట్రావెల్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని మనకు సపరేట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది సెక్షనే వేరే అన్నమాట. కాబట్టి నెక్స్ట్ షాపింగ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఏం చేయాలి సార్? ఏమి చేయొద్దండి. మీరు ఏమీ చేయొద్దు. ఇంటి దగ్గర కూర్చోండి. ఇంటి దగ్గర ఉండి మీకు తెలిసినటువంటి కాంటాక్ట్స్ ద్వారా జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్విటేషన్ ఇవ్వండి. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? వాళ్ళని ఒకటే విషయం అడగండి, డబ్బులు సంపాదించాల్సిన ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఉంది అంటే నైట్ 9 o'clock సెషన్కు ఇన్విటేషన్ ఇవ్వండి. ఫినిష్. డైలీ 5 members మీరు కమిట్మెంట్ తీసుకోండి, నేను అటెండ్ చేస్తాను.
ఎప్పటి వరకు మీరు ఫ్రంట్ లైన్ స్ట్రాంగ్ కాదో అప్పటి వరకు మీరు ఈ కమిట్మెంట్ మీద ఉండండి. ఎస్, ఎవ్రీ డే ఇన్వైట్ చేయండి, డెఫినెట్గా నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. అతను స్టెప్ 1 స్టెప్ 2 నో ప్రాబ్లం, ఆ తర్వాత మీరు ఫాలో అప్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే మీరు చేయాల్సిన పని. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం, అంటే నెక్స్ట్ మనీలో మనది ఒక యూనిట్ అన్నమాట. మన టీం పేరు జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో మీరు ఫెయిల్ అవుతుంది కుదరదు ఫ్రెండ్స్. ఫెయిల్ కావాలనుకుంటే నేనేం చేయలేను. అయితే దీనికి 5 రూల్స్ ఉన్నాయండి, ఒక్కసారి నోట్ చేసుకోండి. రూల్ నెంబర్ 1, ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అండి. కిసికు మస్కా నై మారనా, దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అంటే అబద్ధం ఎప్పుడూ ఆడొద్దండి. झूठ कभी नहीं बोलना चाहिए. दिस इज द रूल नंबर 2. రూల్ నెంబర్ 3, మిమ్మలను నమ్మి ఎవరైతే సైన్ అప్ చేశారో ఆప్కా జో హాత్ పకడా ఉनको సక్సెస్ కర్. మీరు వాళ్ళ సక్సెస్ కోసం పనిచేయండి, ఆటో బై డిఫాల్ట్ మీరు సక్సెస్ అయిపోతారు. మీకోసం పని చేయకండి. ఎంతో మందిని నేను చూశాను, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళ ఫ్రంట్ లైన్ కోసం వచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు ఇక్కడ. సో మిత్రులారా, మీరు తెచ్చిన వ్యక్తి కోసం మీరు పనిచేయండి, అతన్ని సక్సెస్ చేయడానికి. నెంబర్ 4, ఎవరికి 1770 పే చేయకండి. దిస్ ఈజ్ నాట్ ఫండింగ్ కంపెనీ. మీరు కావాలంటే ఫ్రీ సైన్ అప్ చేసుకొని పని చేసుకోమనండి అతన్ని, కానీ ఎక్కడ కూడా మనీని మీరు ఫండింగ్ చేయకండి. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5, మిత్రులారా, ఎవరికి జనాలని మీరు ఇవ్వకండి. బతికుండంగా 5 మందిని తెచ్చుకోలేనటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు. కాబట్టి మీ రెఫరల్ 5 కాదు, ఎంతమందినైనా మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు, డేటాబేస్ పెంచొచ్చు. సో 1770 లేని వ్యక్తి, భూమి మీద బతికుండంగా 5 మందిని తెచ్చుకోలేనటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు. మిత్రులారా, మీకు ఈ 5 పాయింట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటా ఉన్నా. అయితే మరి నేను ఇక్కడ మీలాంటి వ్యక్తిని 3వ తారీఖు అక్టోబర్ 2019 రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఇక్కడికి రావడం ద్వారా ఏమి జరిగింది అనేది మీకు నేను స్క్రీన్ షాట్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు అనేదే నా ఉద్దేశం. నాకంటే గొప్పగా కూడా మీరు చేయొచ్చు. ఎందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, నాకు తెలుగులో నా అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హిందీ ఓరియా తప్ప తెలుగు రాదు. కాబట్టి 3 నెలలు నేను సెషన్కి వెళ్ళిన ఫ్రెండ్స్. 90 days ఈజ్ ద ఫౌండేషన్ అన్నమాట. 90 daysలో రెగ్యులర్గా ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళ టీంని అటెండ్ చేస్తారో ఫెయిల్ అవుతందుకు కుదరదు. సో ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల కాలం తర్వాత జనవరి 2020 నుంచి నేను ఇక్కడ ఈ యొక్క తెలుగులో చెప్పేవాళ్ళు లేరని నేను క్లాస్ ఇస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 1500 కంపెనీకి పే చేశాను. ఆ తర్వాత 270 గవర్నమెంట్కు 1770. ఇది ఇన్వాయిస్ ఫ్రెండ్స్, డబ్బులు పే చేసినాం మనం. ఇక్కడ సీనియర్ మన బాస్ కాదండి, సీనియర్ ఓన్లీ ఒక అడ్వైజర్ మాత్రమే మనకు, అంతే తప్ప సీనియర్ మనకేం ఎంప్లాయ్ కాదు, జూనియర్ మనకేం ఎంప్లాయ్ కాదు, జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో నేను 1770 స్టెప్ 2 ద్వారా వర్క్ చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మిత్రులారా, మరి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, నేను 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ కావడంతో ఈ 18 నెలల కాలంలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఈరోజు ఈ క్షణం వరకు నా ఇన్కమ్ కనుక మీరు గమనించినట్లయితే ఇది నా ఇన్కమ్ అండి, 6,88,745 రూపాయలు. గుడ్ న్యూస్ ఏంటిది? ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను చేసిన ఓన్లీ రినివల్ ఏం చేసుకోలేదండి, 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా. మరి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా కాకుండా బ్యాంకులో పెట్టినా ఇన్ని డబ్బులు అయ్యేదా, షేర్ మార్కెట్లో షేర్ కొనుక్కుంటే ఇన్ని డబ్బులు అయ్యేదా? నో, కాకపోతుండే. ఇంటి దగ్గర కూర్చొని నేను చేసిన పని చెప్పిన ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను వచ్చినప్పుడు ఇక్కడ లాక్డౌన్ లేదండి, ఇక్కడ లాక్డౌన్ లేదు. లాక్డౌన్ అనేది భారతదేశము ఎప్పుడు వెళ్ళిపోయిందండి? 22 మార్చ్ రోజు లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది భారతదేశం. ఆ తర్వాత గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ వరకు మనకు లాక్డౌన్ జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 31 అక్టోబర్ వరకు నా యొక్క లాక్డౌన్ ఇన్కమ్ ఒక్కసారి మీరు గమనించండి, స్క్రీన్ షాట్ చేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఇంకా దారుణంగా జరిగింది గత సంవత్సరం కంటే. 3,62,580 లాక్‌డౌన్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంటి దగ్గర కూర్చొని లాక్‌డౌన్‌లో ఎన్నో ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయినాయి. వ్యాపారాలు తలక్రిందులైపోయాయి. ఇంకా ఇప్పటికి కూడా దాని ఛాయలనేది ఎళ్ళిపోలేదు. కానీ మనం డబ్బు సంపాదించడమే కాకుండా కోవిడ్ ఫండ్ కింద నా ఇన్‌కమ్‌లో నేను 10% ఇచ్చాను. అందరం కలిపేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కోవిడ్ ఫండ్‌గా మనం ఇచ్చే స్థితికి ఎదిగాం. అంటే మీరు అర్థం చేసుకోండి. అయితే మిత్రులారా, మరి నేనొచ్చింది అక్టోబర్ 2019. మరి 3 నెలల కాలం గనుక చూసినట్లయితే ఒక్కసారి మీరు గమనించండి. 2019 నేను అక్టోబర్‌లో వచ్చాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మా సీనియర్ నాకేది చెప్పాడో మళ్ళీ మీకు అదే నేను రిపీట్ చేస్తున్నా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను రెగ్యులర్‌గా మీటింగ్ అటెండ్ కావడం మూలంగా మై డియర్ ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూడండి ఫ్రెండ్స్, 3 నెలలు నేను ఎక్కడికి వెళ్తే నేను నేర్చుకునేటప్పుడు డబ్బులు తక్కువనే వస్తాయి. కొంతమందికి జాక్‌పాట్ కావాలి. రాత్రో రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి. ఆళ్ళకి ఇది పని చేయదండి. ఏంటండి 3 నెలలు పనిచేస్తే 8,715 యెస్. క్రియేట్ చేసేటప్పుడు టైం పడుతుంది ఫ్రెండ్స్. పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. నేను అప్పుడు నేర్చుకుంటున్నా, హిందీలో మీటింగ్‌కి వెళ్తా ఉన్నా. ఇక్కడ కొంతమంది ఉన్నారు సీనియర్స్, ఆ రోజు ఉన్నవాళ్ళు నా ఎంబడి. ఆ తర్వాత మీరు చూస్తే జనవరి చూడండి ఫ్రెండ్స్, జనవరి 2020 జనవరి 2020 నా ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. జనవరి 2020 చూడండి ఫ్రెండ్స్. 3 నెలల ఇన్కమ్ రూ. 8,700 స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత జనవరి 2020 ఓన్లీ 1 మంత్ ఇన్కమ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. ఎందుకంటే పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. చూడండి మిత్రులారా, దిస్ ఈస్ ద బ్యూటీ. చూడండి, 3 నెలల ఇన్కమ్ 8,700, ఒక్క నెల ఇన్కమ్ 10,950. సో మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ దట్, ఈ రోజు కూడా మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 13 డేస్ మనకి ఇప్పుడు ఈ రోజు మనము ఎక్కడున్నాం ఫ్రెండ్స్, జూన్ 13th మనం ఉన్నాము. 13 రోజుల నా ఇన్కమ్ చూడండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. 15,958 రూపాయలు ఈ యొక్క 13 రోజుల నా ఇన్కమ్. సో మిత్రులారా, ఫస్ట్ 3 మంత్స్ నా ఇన్కమ్ ఎంత అయింది? 8,715 రూపాయలు. ఆ తర్వాత 1 మంత్ జనవరి ఇన్కమ్ ఎంత అయింది? 10,000 రూపాయలు అయింది. ఓన్లీ 1 మంత్ ఇన్కమ్. ఈరోజు 13 డేస్ ఇన్కమ్ ఈజ్ ద 15,000. మిత్రులారా, సిస్టమ్ని అర్థం చేసుకోండి. మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్కమ్ అండి. ఇన్స్టెంట్ ఇన్కమ్ గురించి మీకు చెప్పాను. నేను ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా, 5 సంవత్సరాల తర్వాత మీరు పని చేయొద్దని చెప్పా. ఎస్, నేను కూడా పని చేయను, మీరు కూడా పని చేయకండి. చూడండి ఫ్రెండ్స్, 5 సంవత్సరాల వరకు మాత్రం మనస్ఫూర్తిగా పనిచేద్దాం. సిస్టంలో మా సీనియర్ నాకేం చెప్పాడు, ఈచ్ 1 టీచ్ 5. సో నేను ఏం చెప్పాను అదే చేశాను. రోజు రాత్రికి 5 మందిని తీసుకురంటే తీసుకురండి, అంతే. ఎప్పటి వరకు? జీవితాంతం కాదు, సర్టెన్ టైం వరకే. అయితే మిత్రులారా, నేను చెప్పిన వాళ్ళందరూ రాలేదండి. ఒక 56 మంది సైన్అప్ చేసుకున్నారు. 30 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కావాలనుకుంటే అవుతారు, నేను కామంటే గారు. మిత్రులారా, నా డైరెక్ట్ వర్క్ మీకు ఒక్కటే చెప్పా, డైరెక్ట్ వర్క్ వాళ్ళకు మీరు సర్వీస్ ఇవ్వండి, వాళ్లకు సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం మీరు పనిచేయండి. బై డిఫాల్ట్ మీరు డెవలప్ అవుతారు. మిత్రులారా, ఈ రోజు 68,048 నా టీం అండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మిత్రులారా. ఆ తర్వాత 5, 25, 125, 625. మిత్రులారా, ఒక్కసారి మీరు చూడండి, ఈ 25 అంటే 87, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. 125 అంటే 180, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. 18 నెలలలో 18 నెలల పని చేశా. అక్టోబర్ 2021 వరకు నేను చేయాల్సిన పని 625, ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. సో మిత్రులారా, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి 100% అక్కర్లేదు. మీరు ఒక 5% మీరు ఇక్కడ సక్సెస్ అయినా కూడా డెఫినెట్గా మీరు 10 crores మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు. మరి మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో లాస్ట్ 5 yearsలో మీరు ఏం సాధించారు? నేను మిమ్మల్ని అడగదలుచుకోలే ఫ్రెండ్స్, మీ మనసును మీరు అడగండి. కానీ ఆ ఉద్యోగ వ్యాపారాలను నేను వదిలేయమని చెప్పట్లేదు నేను. అవి చేసుకోండి, కానీ 2 గంటలు మీరు మనస్ఫూర్తిగా టైం ఇవ్వండి. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఇంకొక విషయం చెప్పాను, ప్యాసివ్ ఇన్కమ్. మీరే చెప్పారు, రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదని చెప్పారు, గ్రౌజరీ ఐటమ్ ఆగిపోదని చెప్పారు, ఇన్సూరెన్స్ ఆగిపోదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ప్యాసివ్ ఇన్కమ్. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు పని చేయకండి ఇంకా.
కానీ 5 సంవత్సరాలు మాత్రం గట్టిగా పనిచేయండి. సో చాయిస్ మీ దగ్గర ఉంది. జీవితాంతం మధ్యతరగతిలో ఉంటారా, కొంతకాలం మధ్యతరగతిలో ఉండి జీవితాంతము మధ్యతరగతిని బయటికి వస్తారా? చాయిస్ మనదండి. ఇక్కడ ఎవరి కోసం మనం పని చేయొద్దు ఫ్రెండ్స్. మన కోసం, మన భార్య పిల్లల కోసం మనం పని చేయాలి. సీనియర్ కోసం అసలే పని చేయొద్దు, కంపెనీ కోసం అసలే పని చేయొద్దు. మిత్రులారా, స్క్రీన్ ఎగ్జిట్ అయింది. 1 మినిట్, నేను మళ్ళీ యాడ్ చేస్తా. ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. మీకు నచ్చినట్లయితే కలిసి పని చేద్దాం, నచ్చకపోతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. 9 గంటల 53 నిమిషాల 6 సెకండ్లు, 9 గంటల 44 నిమిషాల 33, 9 గంటల 1 నిమిషము 43. మీ ఎంబడే ఉన్న రీఛార్జ్ జరిగింది. ఇదంతా 8 గంటలకు జరిగింది, ఇది 7 గంటలకు జరిగింది. ఇదంతా ప్యాసివ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను స్క్రీన్ ఎగ్జిట్ అయిపోయి మీ దగ్గరికి వస్తాను. మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే, ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని పిలవాలి, చేయాలి, అవన్నీ ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రేజ్ చేయండి, నేను మీ క్వశ్చన్స్కు నేను ఆన్సర్ ఇస్తాను. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం. నేను స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు. కమాన్ ఫ్రెండ్స్, డూ ఫాస్ట్. ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. యా సార్, నేను మీరు అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి సార్. చెప్పిన తర్వాత మీ ప్రశ్న అడగండి. నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. సార్ మాట్లాడండి, మీ మైక్ ఓపెన్ అయింది. మీ పేరు, మీ సీనియర్ పేరు, ఊరు పరిచయం ఇవ్వండి, ప్రశ్న అడగండి. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ సార్. ఎస్. మా సీనియర్ పేరు సత్యరాజు గారు, సిల్వర్ బాల్కోటి సార్. అద్దంకి సార్, అద్దంకి నుంచి మాట్లాడుతున్నా సార్. అద్దంకి, చెప్పండి శ్రీనివాసరావు గారు, చెప్పండి సార్. మొన్న 191 రికవరీ చేశారు, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, అదే ఓపెన్ గేట్వేలో కాలేదని దానికి ఓకే మెసేజ్ పెడితే మీరు రిప్లై ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. ఓకే. 4వ తారీఖు మా జూనియర్ అదే యూజర్గా ఉన్నాడు సార్. అతను 149 రీఛార్జ్ చేశాడు సార్ ఎయిర్టెల్కి. ఓకే. అది వ్యాలెట్లో నుంచి బ్యాలెన్స్ కట్ అయింది, కస్టమర్కి బ్యాలెన్స్ వెళ్ళలేదు, రీఛార్జ్ అవ్వలేదు. మీకు రీఛార్జ్లో ఏమైనా మీకు డబ్బులు కట్ అయినాయి కదా వాలెట్లో? కట్ అయినాయి సార్. ఓకే, మీకు మెసేజ్ ఏమైనా వచ్చింది? సక్సెస్ అని వచ్చిందా, ఫెయిల్ అని వచ్చిందా? సక్సెస్ అని వచ్చింది సార్. ఓకే, సక్సెస్ అని వచ్చినప్పుడు కింద మీకు కస్టమర్ ఐడి ఉంటుంది. మీ కస్టమర్ కేర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, యాడ్ చేసేస్తారు. అది కస్టమర్ ఐడి రాలేదు సార్, ఎన్ఏ అని వచ్చింది. ఓకే, అంటే అక్కడ మీకు నాట్ యాడెడ్ అని వచ్చింది. ఓకే, మీరు ఒక పని చేయండి, కంప్లైంట్ రేజ్ చేశారా? చేయలేదు సార్. చేయాలి. మరి మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్స్కు రండి, మీకు అన్ని నేర్పించడం జరుగుతుంది. కంప్లైంట్ రేజ్ చేసేసేయండి, మీకు రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ మనీలో ₹1 కూడా ఎక్కడికి వెళ్ళదు. ఏదైనా టెక్నికల్ తోటి ఏదైనా అయినట్లయితే కూడా మీకు బ్యాక్ అయిపోతుంది. కంప్లైంట్ రేజ్ చేయండి. కంప్లైంట్ రేజ్ చేయమంటారా సార్? కంప్లైంట్ రేజ్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో ఫ్రీ సైనప్ ద్వారా కోటీశ్వర్లు కావచ్చు. భూమి మీద ఎక్కడ లేనటువంటి సిస్టమ్ రేపటి సెషన్లో మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. దాన్నే మనం ఫ్రీ సైనప్ ఎడ్యుకేషన్ అంటాం. సో రేపు మిస్ అయిపోతే మళ్ళీ వారం రోజులు మీరు వెయిట్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీ యొక్క ఫ్రంట్ లైన్ అటెండ్ అయ్యేటట్టు మీరు చూసుకోండి, వాళ్ళ ఫ్రంట్ లైన్ వాళ్ళు చూసుకుంటారు. సో ఫ్రంట్ లైన్ ఈజ్ ద మెయిన్ ఫోర్స్ మనది. సో మిత్రులారా, ఫ్రంట్ లైన్ మీరు అటెండ్ చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోండి. మళ్ళీ రేపు ఉదయం 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.